పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, నిన్న మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఆత్మ పరమాత్మ చెప్పుకున్నాం. ఏది నిత్యమో ఏది అనిత్యం. తరువాత ప్రకరణ ఏమిటి అంటే, ఇంకా ముందు రోజు చెప్పుకున్న ప్రకరణలో ముముక్షుణ కిం త్వరితం, ముముక్షువు ద్వారా ఏమి మనం సంపాదించవలసింది ఏమిటి అది అంటే సత్సంగతి నిర్మమ ఈశభక్తి అన్నటువంటి దాంట్లో నేను మనం ఆ సత్సంగానికి నిన్న మొన్న చెప్పుకుంటూ మరి మానవుడి చేత ఏది ఆచరించడానికి యోగ్యమైన 4 విషయాలు చెప్తూ అందులో 4 విషయాల్లో మనం ఏం చెప్పుకున్నాము? ఒకటి దుర్జన సంసర్గ, దుర్జనుల సాంగత్యమును విడిచిపెట్టవలెను, అర్థమైంది కదా. సజ్జనుల సాంగత్యమును చేయవలెను, ఎప్పుడూ కూడా పుణ్యమును సంపాదింపవలెను. 4వది ఏది నిత్యము ఏది అనిత్యం, ఏది ఆత్మ ఏది అనాత్మ చివరిగా చెప్పుకున్నాం. ఆత్మ అంటే ఎక్కడుందంటే ఏం చెప్పాలి? మన హృదయంలో కూడా ఆత్మ అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది. అనాత్మ అంటే ఏమనుకున్నాం నిన్న? దేహం. అనాత్మ అంటే దేహం. దానికి ఇంకో పేరు ఏంటంటే జగత్తు. అదేమైందా? ఈ శరీరానికి ఇంకో పేరు ఏం పేరు? జగత్తు అంటే శరీరమే కాదు, ప్రతి వస్తువు కూడా జగత్తే. జగత్తు అన్నటువంటిది ఇప్పుడు దాన్ని జగత్తులో ఏమన్నా అనుకున్నాం? ఏమున్నాయి? అది అర్థమైంది. నామం రూపం. ఎక్కడెక్కడ నామం ఉందో ఎక్కడెక్కడ రూపం ఉందో దాని పేరు ఏం పేరు? జగత్ అన్నమాట. ఇప్పుడు జగత్ అనగా అది ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు అనకూడదు. జగత్ అంటే మనం కూర్చున్నటువంటి కిందని నామం ఉంది, రూపం ఉంది. మనకి నామరూపం ఉంది, ప్రతి వస్తువుకి నామరూపాలు ఉన్నాయి. ఈ వస్తు సముదాయాన్ని జగత్తును పేరు అనమాట. అది చెప్పారు. అది కాబట్టి ఈ ప్రకారంగా విచారించుకున్నాం. సత్సంగతి అన్నటువంటిది 3 దినాలు. ఇప్పుడు ఏమిటి ఇక్కడ మనం? నిర్మమ, అది అందులో చెప్పిన 3 పాయింట్లు. ముముక్షు ద్వారా సంపాదించవలసినటువంటిది ఏమిటి శీఘ్రంగా అంటే, 1 సత్సంగతి, 2 నిర్మమ, 3 ఈశభక్తి అన్నమాట. కాబట్టి నిర్మమ అన్నారు. నిర్మమ అంటే అర్థం ఏమిటి తెలుసా? మమకారము లేకుండా ఉండుట అన్నమాట తెలుగులో. సంస్కృతంలో నిర్మమ అంటారు, తెలుగులో ఏమిటి? మమకారము లేకుండా ఉండుట. ఇది అయ్యే పనేనా? ఇది ఎవరి వల్ల అయ్యే పనే? చాలా కష్టం. గురువు శిష్యుడి ఎందు మమకారం ఉంటుంది, శిష్యుడికి గురువు ఎందు మమకారం ఉంటుంది, తల్లికి పిల్ల ఎందు మమకారం ఉంటుంది, పిల్లకి తల్లి ఎందు మమకారం ఉంటుంది. అర్థమైందా? మరి భార్యకి భర్త ఎందు మమకారం ఉంటుంది, భర్తకు భార్య ఎందు మమకారం ఉంటుంది. మరి మిత్రుల ఎందు మమకారం ఉంటుంది, ఉంటుందా? మమకారం అంటే అర్థం ఏమిటి తెలుసా? మమ మమ కరోతేటి మమకారం. ఉపకారం కాదు, అర్థమైంది. మమ మమ కరోతేటి మమకారం. మమ అనేది ఏమిటంటే సంస్కృత శబ్దము. తెలుగులో మమ అంటే నాకు సంబంధమైనది. తెలుగులో మమ అంటే అహం అంటే నేను, మమ అంటే షష్ఠి. అహం ప్రథమ ఏకవచనం, మమ షష్ఠి ఏకవచనం. అది కాబట్టి మమ అంటే నాకు సంబంధించినది. నాకు సంబంధించిందంటే నాది. నాకు సంబంధించిందంటే నాది 2 ముక్కల్లో. వెళ్ళి చెప్పాలంటే నాకు సంబంధించినది అదేనమాట. నాకు సంబంధించింది, నాకు సంబంధం మాటి మాటికి అనుకోవడమే దాని పేరే మమకారం. కరోతి అంటే చేయుచున్నాడు. మమ మమ కరోతీతి మమకార, అహం అహం కరోతీతి అహంకార. అర్థమైందా? ఆ ప్రకారంగా మమకారం. అయితే మరి
ఈ మమకారం అనేది లేకుండా పని అవ్వదు కదా. మరి మమకారాన్ని వదిలిపెట్టుకోమని ఇక్కడ ఇది ఎక్కడ మరి ఇది మరి ఇది ఎవరి కోసం ఇది అంటే అన్ని విడిచిపెట్టి అడుగుపోయే సన్యాసికి అంటే కాదు, ఆయనకే కాదు, ముముక్షు అన్నాడు. ముముక్షునాక్యం త్వరితం ఇదే. ముముక్షు ద్వారా శీఘ్రముగా ఏం చేయాలంటే, ముముక్షు అంటే ఎవరు అనుకున్నాము? అది మరి మోక్షం కోసం ప్రయత్నించు 4 ఆశ్రములు కూడా ఉంటారు, అంతే కదా. మరి ఇప్పుడు 4 ఆశ్రమాలకి మమకారాన్ని విడిచిపెట్టమని చెబుతున్నాడు ఇప్పుడు. అది ఎట్లా మమకారం విడిచిపెట్టమన్నాడు అంటే, మన మమకారం విడిచిపెడితే బ్రతకగలమా? నాకు నీకు సంబంధం ఏంటంటే రేపు వాళ్ళు మంచిని కూడా మనకు అందేవారు. నీకు నాకు సంబంధం అన్నీ ఉండబట్టే నేను అడిగిందని ఇస్తున్నాను, కానీ ఈ ముక్క నా మొదటే చెప్పుకుంటే ఇన్నాళ్ళు నేను సేవ చేయకపోతుంది కాదు. ఇన్నాళ్ళు అయిపోయింది సంబంధం లేదంటే 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది నీ సంగతి, ఇప్పటికైనా తెలిసింది కానీ ఇంకా రేపటి జాగ్రత్త పడతాడు. అర్థమైందా? అందుకోసం ఇక్కడ ఏంటంటే వస్తువుని విడిచిపెట్టడం కాదు మమకారం. మమకారం అంటే ఏమిటి? ఒక దాని యందు మనకి ఎక్కువగా మనదనుకొని మన దాని యందు మనకి ప్రీతి ఉంటుంది, అది మమకారం. అన్నిటిని మమకారం ఉంటుంది. ఇక పక్క వారి కుర్రోడు ఏడుస్తుంటే మా మమకారం ఉంటుందా? నొత్తుని మమకారం ఉంటుందా? ఏమంటారు? ఆ పక్క వాడి వస్తువు ఏంది మమకారం ఉంటుందా? ఉంటుంది. అదే సామాన్య జీవితం చూసినప్పుడు ఉంటుంది. అందరూ కాయలు ఎండబోస్తే 2 తినాలని ఉంటుంది, అంతే. అది ఆ వాకలు దానిపోతే ఆ కాయ మీద పోతుంది, ఏమంటారు? అది తాత్కాలిక మమకారం అంటే అర్థమైంది కదా. అది కాదు ఇక్కడ సంబంధం. కాబట్టి మనం వస్తువులన్నీ దూరం చేసి అడిగిపోవాలని ఇక్కడ కాదు మమకారం అనేది. దేని యందు మనకి ప్రీతి ఉండాలి, దేని యందు ప్రీతి ఉంటే అది మమకారం అనిపించుకోదు, దేని యందు ప్రీతి ఉంటే మమకారం అనిపించుకుంటుంది. నిజంగా మమకారం అన్నటువంటిది దేన్ని బట్టి మనం అనుకుంటున్నాము అన్నది విచారణ కావాలి. అది అదేందా మమకారం. ఇప్పుడు మీకు వేదాంతంలో చెబుతా 2 ముక్కలు. ఎట్లా అంటే, మనం నిజంగా అందరినీ ప్రేమిస్తున్నాం. ప్రేమించడం అంటే ఏమిటి? ప్రీతితో ఉండడం, ఇంతే. ప్రేమించడం అంటే ప్రీతి కలిగి ఉండడం, ఇంకే. ప్రేమ అంటే ప్రీతి అనమాట. నిజంగా మనం అందరినీ కూడా ప్రేమిస్తున్నాం. అందరినీ ప్రేమిస్తుంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం? దీన్ని ఒక వ్యక్తిని మాటిమాటికి ప్రేమిస్తే ఏమనుకుంటాము? ఏం మమకారే పోలేదే వీడికి అనుకోవటం లేదా? ఒకేతో మాటిమాటికి మాట్లాడుతుంటాం అనుకోండి, అప్పుడు మనకు మనసులో ఏమొస్తుంది? వీడికి మమకారమే పోలే. నిజంగా మనం ఎవరిని ప్రేమిస్తున్నామన్నది ఇప్పుడు విచారం చేయాలన్నమాట. నిజంగా ఆ ప్రేమిస్తున్నామని తెలుసుకొని ఉండే మమకారం బంధానికి హేతువు కాదు. అది తెలుసుకోకుండా ప్రేమిస్తే బంధం అవుతుంది. ఎట్లా అంటే, ఒక ఉదాహరణ, భార్య భర్తను ప్రేమిస్తున్నారు, తండ్రి కొడుకుని ప్రేమిస్తున్నారు, గురువు శిష్యుని ప్రేమిస్తున్నారు, మిత్రుని ప్రేమిస్తున్నారు. ప్రేమించేటప్పుడు దేన్ని చూసి ప్రేమిస్తున్నాం మనం ముందు ఆలోచించాలి. ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఆ వ్యక్తి యొక్క రూపము, ఆ వ్యక్తి యొక్క ఆకారము, ఆ వ్యక్తి చెప్పే మృదు మాటలు, ఇవన్నీ ఉండడం వల్లే మనం ప్రేమిస్తుంటాం. ఒక వ్యక్తి వచ్చి మనం తిరుగుతూ ఉంటామని ప్రేమిస్తామా? చెప్పండి. తిరుగుతున్న వ్యక్తిని ఎప్పుడు ప్రేమించాం. మనల్ని పొగిడిన వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తాం. మన ఎందుకు ప్రీతి కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రేమిస్తాం. మనకు సహాయాన్ని అందించిన వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తాం, అంతే కదా. ప్రేమకి ఆస్పదము అది చెప్పారు. అయితే నిజంగా మనం ఒకరికొకరు ప్రేమిస్తున్నారంటే వారి గుణగానాలను పెట్టి ప్రేమిస్తారు కొంతమంది.
వాళ్ళ రూపాలను పెట్టి ప్రేమిస్తారు మరి కొంతమంది. ఇప్పుడు ఒక రూపమే ప్రేమ ఆస్పదం అనుకున్నాం అనుకోండి. ఓ తండ్రి కొడుకుంటారు, ఓ భార్య భర్తలు ఉంటారు. నిజంగా ఆ తండ్రి వచ్చినంత వరకు కొడుకు తినడు, కొడుకు వచ్చినంత వరకు తండ్రి, భార్య వచ్చిందాక భర్త తినరు, భర్త వచ్చిందాక భార్య తినరు. సరే, ఈ ప్రేమకు ఆస్పదం మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఉపాధి ఏమి, ఈ ఉపాధితో సేవ బాగా చేస్తున్నారు కాబట్టి మనకు ప్రీతిపడుతుంది. ఈ ఉపాధిలో ఉన్నటువంటి నామము రూపము చూసి మనం బాగా ప్రీతిని పొందుతూ ఉన్నాం. మనం దీన్ని బట్టే కదా మనం ప్రేమించేదే అందరూ. సరే, దీన్ని బట్టి ప్రేమిస్తే ఏదో కారణాంతరం వల్ల ఈ శరీరంలో ఉన్న చైతన్యం బయటికి వెళ్ళిపోయి శరీరం వదిలిపెట్టేశారు. ఏ వ్యక్తినైతే మనం నిజంగా ప్రేమిస్తూ ఉన్నామో ఎల్లప్పుడూ, ఇప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్న చైతన్యం బయటికి పోయిన తర్వాత కూడా ఈ శరీరం ఎదురుగా ఉంటుందా లేదా? ఈ శరీరాన్ని కదా మనం గాఢంగా ప్రీతిగా ప్రేమిస్తున్నాం. నిజంగా శరీరాన్ని రూపాన్ని మనం ప్రేమిస్తున్నాం అనుకుంటే ఇప్పుడు శరీరం మన ఎదుటిగా ఉంది కదా, చైతన్యం అంటాం, ప్రాణం అనుకుంటాం. పోని ప్రాణం పోయిందనే చైతన్యం వెళ్ళిందని ఒకటే. మరి ఇప్పుడు ఇంతకు పూర్వం ఈ శరీరము ప్రేమకే ముఖ్య కారణమని భావించి ప్రేమిస్తున్న శరీరము దగ్గరే ఉంది, అందులో ప్రాణం పోయింది. మరి ఇప్పుడు ఈ శరీరం మనం ఎన్నాళ్ళు ప్రేమిస్తాం? మనం ఏదైతే ఏ శరీరం అయితే మన ప్రేమకు ఆస్పదం అనుకున్నామో ఆ శరీరం ఎదురుగా ఉంది కదా, ఎక్కడికి పోలేదు కదా. మీరు ఇప్పుడు సంవత్సరం ప్రేమించండి, 40 ఏళ్ళు పెట్టు, 30 ఏళ్ళు పెట్టు, ఉన్న శరీరం ఎదురు ప్రేమిస్తున్నావా? ప్రేమించాలి. ఇది నిజమే. ఇంతవరకు మనం ప్రేమించిన ప్రేమ నిజమైన ప్రేమ, డూప్లికేట్ ప్రేమ. మనం నిజంగా ప్రేమిస్తున్నాము, అది డూప్లికేట్ నిజమా? నిజమైతే ఆ శరీరాన్ని ఎప్పుడు మన దగ్గరే పెట్టుకోవాలి. శరీరాన్ని ప్రేమించినాము అన్న అభిప్రాయంతో ప్రేమ మనం ప్రేమించినట్లయితే దాన్ని పెట్టుకుంటామా? మనం ఒకవేళ 2 రోజులు పెట్టుకున్నా పక్కవాడు అడుగుతాడు, ఇంక భోజనం చేయొద్దా, మేము వంటలు చేసుకోవద్దా, మీ ఇంట్లోనే పోయినారా, ఎవరికి పోలేదా, ఎందుకంటే నీకు తొందర పట్టాను. అమెరికాలో బంధువులు ఏమి రాకపోతే ఒక ఐసులో పెట్టి అందరూ ఉంచుతారు, సరే అంతేగా ఉంచారు. ఇప్పుడు మనందరికీ ఏమర్థమైందంటే నిజంగా మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అని కావాలి. ఇందులో ఏదైతే చైతన్య పరమాత్మ ఉందో అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత దీని ప్రేమే. అయితే నిజంగా పరమాత్మను ప్రేమిస్తున్నామన్నటువంటి మనకి లేదు, కానీ నిజంగా ప్రేమిస్తుంది ఎవరిని? పరమాత్మని ప్రేమిస్తున్నాం. అర్థమైందా? నిజంగా మనం అందరంలో పరమాత్మని ప్రేమిస్తున్నాం. ఆ పరమాత్మని ప్రేమిస్తున్నామని భావనతో ఎవరు ఈ యొక్క ఈ పోషణ ఈ ధారణ చేస్తుంటాడో వాడు బంధంలో పడడు, ముక్తులు అవుతాడు. బంధంలో ఎప్పుడు ఎందుకంటే వాడు ప్రేమించదగిన వస్తువుని నేను ప్రేమిస్తున్నాను భావంతో. మనం ఏ వస్తువునైతే ప్రేమిస్తున్నామో ఆ వస్తువు ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే వస్తువు అన్నమాట. అది ఎల్లప్పుడూ ఉండే వస్తువు కాబట్టే, అది ప్రేమకు ఆస్పదం కాబట్టి ప్రతి వాడు కూడా నేను ఎల్లప్పుడూ బ్రతికే ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆ పాటలో చచ్చిపోవాలని కోరుకుంటాడు చెప్పచ్చు. ఎందుకు కోరుకోడు? స్వభావంగా ఆత్మ ఎప్పుడు ఉంటుంది కాబట్టి, ఆ ఆత్మ తన స్వరూపం కాబట్టి తను ఎల్లప్పుడూ ఉండాలనే కోరుకుంటాడు. తెలుస్తుందా? వేదాంతం లేదు ఇప్పుడు. ఆ ఆత్మ ఎల్లప్పుడూ ఉండింది కాబట్టి, నీరు ఎలాగైతే పల్లానికి పోతూ ఉందో ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి, నేను ఆత్మ నాకు ఎప్పుడు చావులేదు కాబట్టి నేను ఎప్పుడు చావకూడదనే అనుకుంటాను. కానీ ఆ భావంతో అనుకోడు. ఇప్పుడే చచ్చిపోతే ఇన్ని కోట్లు ఎవరు తింటాడో
నేను ఇది గెలిచింటే తిరగొట్టి చచ్చిపోతాను కదా, దేవుడా మరి కొనాలని నుంచి అంటాడు. చూచా, అదే కానీ ఇంట్లో వాళ్ళు గట్టిగా తిట్టి కొడుతూ ఉంటుంది, దేవుడా నీకేం కళ్ళు మూసుకున్నావా, ఇన్ని కష్టాలు పెట్టి ఎలా పొందుతున్నావు అనుకున్నావు, ఎంత తీసుకెళ్ళిపో దేవుడా, ఎంత తీసుకెళ్ళిపోతుంది. ఆ పాట కూడా నీకు తెలియదా, అందరినీ చూస్తున్నావు కదా, నన్ను చూడకూడదా అంటే నన్ను తీసుకెళ్ళిపోకూడదా, చూసినావా, ఇది మనగా అంటాం, అది మనగా అంటాం. ఇప్పుడు ఒక సమయంలో నారదుల వారు వైకుంఠం వెళ్ళారు. వైకుంఠం వెళ్ళేసి అన్ని రూములు ఖాళీ, ఈ రూములు ఖాళీ ఎక్కడ వైకుంఠం, ఈ పక్కకు వెయ్యి ఆ పక్కకు వెయ్యి ఖాళీ. అది చూసినారు, ఏమయ్యా ఏమన్నారు ఆయన, ఇన్ని రూములు ఖాళీ పెట్టుకున్నారు కదయ్యా, రూముల్లో వస్తూ ఉన్నారు ఎక్కడ, ఇక్కడ భూలోకంలో, నరకంలో అయితే రూములు, నరకానికి పోతారు నాలుగు, కాబట్టి ఆయన భూలోకంలో రూములు లేక వస్తూ ఉన్నారు చాలా మంది, బాధలు పడుతున్నారు. ఎవరినైనా సరే ఏమి కొంతమంది పెట్టుకోకూడదా వైకుంఠంలో, నీకెంత కనికారం లేదా అన్నాడు. సరే నీ ఇష్టం, ఇదిగో ఆ మొదటి 100 రూములు తాళాలు నీకు ఇచ్చేస్తున్నా, ఎవరినైనా తెచ్చిపెట్టుకో వద్దాను అన్నాడు. ఎవరు ఆ రూట్ నీది అన్నాడు. ఎవరు నారాయణ అనుకున్నాడు, అరగారు వచ్చిన ఆయన అనుకున్నాడు. ఆ తాళాలు తీసుకొని ఓ రూమ్లో పెట్టుకొని ఆ రూమ్ తాళం వేసుకొని జాబ్ వేసుకున్నాడు. ఎవరు జాబ్ వేసుకుని భూలోకి వచ్చినాడు. ఈ భూలోకి ఎప్పుడు వచ్చినాడు ఆయన అదృష్టం, బాగుంది నా అదృష్టం. ఒక ఆయన ముసలోడు 80 ఏళ్ళు అయిపోయాయి, ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు, ఏమయ్యా నాకు ఆరుస్తారా తీరుస్తారా అడగండి, మీరు ఏమైనా ఆశ్రమం తీర్చవచ్చు అడగండి, కానీ ఓ నా ఏడుపు నాది మీతో అనుకున్నాను. అదేమిటి అలాగంటున్నాను, నీకు ఏ కష్టం వచ్చి నీకు తీరుస్తాను చెప్పుకోవాలి. అది ఏం చెప్పాలి, ఇంట్లో కొడుకు కోడలు ఎదురున్నారు. ఇంతకుముందు ఏదో కొడుకు కొట్టేవాడు, ఇప్పుడు కోడలు కూడా పోవటం ప్రారంభించింది. అర్థమైతే తిట్టడం కొట్టడం, ఎందుకంటే ఇక 4 రోజులు పెట్టి నిశ్చయం చేసుకున్నాను, ఏ బండి కింద బుర్ర పెట్టి చస్తే మంచిదేమో, ఎలా చావడమో నీ చెట్టు కింద కూర్చొని విచారిస్తున్నాను. ఎవరు అసలు ఎలా చేస్తే మంచిదాన్ని చేస్తున్నాడు. అంతలో నాలుగైనా నీకెందుకయ్యా సాధించారు దండగా, ఏమి వద్దు ఇప్పుడే వైకుంఠం నుంచి నేను రూమ్ తాళా తీసుకొచ్చినాను, 2 రూములు ఖాళీగా ఉన్నాయి, ఒక రూము తాళాము మొట్టమొదటి 100 రూములు ఏమి కేటగిరీలో 1వ నెంబర్ రూమ్ తాళా ఇచ్చేసుకుని పట్టుకో అన్నాడు. ఎవరు అంటే నీ పేరు ఏం అన్నాడు. అప్పుడు నారదు నువ్వేనా, ఈ పుస్తకాలు చదువుతుంటాను నేను, నారదు ఎవరో అనుకున్నాడు. అయితే మరి నీకు రూమ్ ఇచ్చి కెపాసిటీ వైకుంఠంలో ఉంటే నువ్వేమైనా చేయగా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నేను చెప్పింది ఒకటి చేయదు, ఏమిటి నాకు ఆ రూమ్స్ అంతా అలా పెట్టి, కానీ ఈ రోజు నుంచి నేను చెప్పినట్లు నా కొడుకు కోడలు వింటే అదే నాకు వైకుంఠం అనుకుంటాను, ఆ బుద్ధి మార్చి అంటాడు. కానీ వైకుంఠం మాత్రం పోతాను అంటాడు. ఈ నమ్మకాలు ఎలా ఉంటాడంటే అది తల్లి తగిలేసినా ఇంకా మాత్రం బాధాలు మమకారం. అర్థమైందా? ఇది మరి ఇంత మమకారం అనేది మరి ఆ శరీరంలో ఉన్న ప్రాణం పోయిన తరువాత తెలుస్తారా? తెలుస్తారా? ఇప్పుడు ఎవరైనా మమకారం పెడుతున్నామా అది తెలుసుకోవాలి. అందుకే చెప్తుంది కదా, అందరూ ప్రేమిస్తుంది పరమాత్మే ప్రేమిస్తున్నాం. ఏమంటారు? పరమాత్మే ప్రేమిస్తున్నాం. అది మనకి ఆ విజ్ఞానం సంపాదించుకోవాలి. అదే అనమాట హేమకాస్తనం ఆత్మ. అందుకే శాస్త్రం చెప్పినారు, ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యథా మానభూమం హి భూయాసం ఇత్యాత్మని తీక్షతే అని పంచదశీకారులైనటువంటి విద్యారణ్య స్వామి వారు పంచదశి అనే గ్రంథంలో ఒక శ్లోకాన్ని చెప్పినారు. ఇయమాత్మా పరానంద, పరమ ఆనందానికి ఆస్పద ఏమిటంటే ఆత్మ. పరమ ఆనందానికి ఆస్పద ఏమిటి? ఆత్మ అన్నమాట. పరమ ప్రేమకు కూడా ఆస్పద ఏమిటంటే ఆశ్రయము ఆత్మ చెప్పినారు. పరమ ప్రేమకి ఆస్పదము ఆత్మ, పరమానందానికి ఆస్పదం
మనం అనుకుంటాం ఆనందం అనేది వస్తువులో ఉన్నది అనుకుంటున్నాం. మనం వస్తువులు ఎప్పుడు ఆనందమే. ఆనందం అనేది ఆత్మస్వభావం. ఆ ఆనందం ఎలాంటిది? 24 గంటలు దాన్ని ఆస్వాదించినా సరే అది ఎప్పుడు దుఃఖాన్ని కలుగు చేయదు. 24 గంటలు ఆస్వాదించినా అది ఎప్పుడు ఏమి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంటారు. ఇది మనం ఏమనుకుంటాం? ఈ వస్తువులో ఆనందం అనుకుంటాం. జీడిపప్పులో ఆనందం అనుకుంటాం లేదు. రోజు జీడిపప్పు వండుకొని తినండి, ఆనందం ఉంటుంది. ఉండదు. అది ఏమవుతుంది అప్పుడు? అది అరక్క మరి ప్యాక్ అయిపోయి డాక్టర్ చెప్తారు, నీ ప్యాక్ ఎందుకు వచ్చిందంటే నీ జీడిపప్పు వల్ల వచ్చిందంట. వదిలేస్తారు. శరీరం నష్టం కలిగినా వదులుతారు కొంతమంది. తెల్లారు వాటికి వచ్చి వదిలేస్తారు కొంతమంది. అదే నిజంగా వస్తువు ఆనందం ఉందా? అనుకున్నా. ఆనందం ఉంటే ఆ వస్తువు ఎంతసేపు మనం తింటున్నా ఆనందం కలుగుతూనే ఉండాలి. కలుగుతున్నారు. ఒక అత్తగారి ఇంటికి అల్లుడు గారు వెళ్ళారు. తెలిసిన అల్లుడు గారు వెళ్ళేసరికి అడిగారు అత్తగారు కూర్చొని, నాన్న ఉంటున్న ఇంట్లో ఈయనకి ఏది ఇష్టం నీకు తెలుసా? తెలుసు అన్న. ఈయనకి ఇష్టం ఏమిటంటే నువ్వు ఏ వాళ్ళు పెట్టు బజ్జీలు పెట్టి ఇష్టం లేదు, కానీ పాయసం అంటే ఇష్టం ఎవరికి? మా ఆయనకి. అందుకని అది అవునా తెలిసిపోయింది అనుకో, వెంటనే అంత అండా తెచ్చుకోండి. ఎందుకు అల్లుడు గారు వచ్చి అందరికీ పాయసం పెడదామా? అల్లుడికి ఇష్టం పెడితే బాగుంటుంది కదా. తెచ్చింది, అందులో జీడిపప్పు కిస్మిస్ అన్ని వేసేసింది, అండాతో పాయసం తయారు చేసింది. ఒక మంచి ఒక గ్లాస్ పెట్టింది. పాయసం వేసే గ్లాస్ ఇంత పొడవు పెట్టింది. అంత గ్లాస్ అంత పొడవు పెట్టి వెంటనే జగ్గుతో ముంచింది పాయసాన్ని. జగ్గు తలా పోసేసింది. ఇక పోసేసరికి అల్లుడి గారి దృష్టి పాయసం దృష్టి కదా, అల్లుడి గారి దృష్టల్లా దాని మీదే ఉన్నారు. అత్తగారి దృష్టల్లా అల్లుడికి పక్క చూస్తూనే ఉన్నాయి. అల్లుడి గారి దృష్టల్లా పాయసం మీద. ఈ రెండు సంబంధాలు వేడి ఉంది. చూశారు. వెంటనే ఆ మిత్రంగా ఎక్కువ వేడి ఉంటే రుచి ఉండదు పాయసం, ఎక్కువ చల్లారిపోతే రుచి. ఆ మిత్రంగా ఉంటే బ్రహ్మాండం. అంత మితంగా చేసి పెట్టిందంటే ఎవరు? వెంటనే తాగేసినారు. ఎవరు? వెంటనే ఒక గ్లాస్ తాగేసి అనుకున్నారు, ఇంతవరకు నేను బొంబాయి వెళ్ళాను, నేను ఢిల్లీ వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, క్యాపిటల్ సిటీ 4 బెంగళూరుతో కూడా చూసేసిన, ఇంకా చిన్న టౌన్ వెళ్ళాను, కానీ 5 సార్లు పట్లకు వెళ్ళాను. అక్కడ కూడా ఈ పాయసం ఇలా లేదు. మా అత్తగారు వెళ్ళినట్టు పాయసం లేదు. ఒక్కసారి గుర్తుకొచ్చేసింది. ఇలాంటి పాయసం ఎంతవరకు నేను తినలేదు, ఇక మీద తినపోను. కాబట్టి మా అత్తగారు చేసినటువంటి పాయసం మాత్రం ఏమి ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు అనేసినది గట్టిగా. దెబ్బతో అత్త భుజాలు గజాలు వెంటనే గోల్డ్ మెడల్ ఇచ్చేసినారు. ఎవరు? అప్పుడు అనుకుంది పప్పు ఉప్పు అన్ని పక్క పడేసింది, కూరలన్నీ. ఆ పాయసం దగ్గర తీసుకొచ్చింది. తీసుకొచ్చి అక్కడే వేసుకొచ్చాను. ఎప్పుడు అల్లుడు గారు ఇంత గోల్డ్ మెడల్ ఇచ్చాడంటే ఇక నా పాయసం ఎంత రుచి ఉందో ఇక పోస్తూనే ఉంటుంటారు. గ్యాస్ కాడైతే గ్యాస్ తాగినాడు, 2వ గ్లాస్ పోసేసింది, 2వ గ్లాస్ తాగేసినాడు, ఇక 3వ గ్లాస్ పోస్తూ ఉంటుంటే ఆ 3వ గ్లాస్ బుక్క పెట్టుకోను ఆపడం, బుక్క పెట్టుకోను ఆపడం, ఆ బుక్క కాడేసి ఇవి పోస్తున్నాను. ఇదే పని చూసినాడు. ఇక కడుపు ఏం భారం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోస్తుంటే అన్నారు, ఏం అత్తగారు నేను సావడానికి చూస్తున్నారా? ఇప్పుడే గోల్డ్ పెట్టిస్తున్నారు కదా కూడా, అప్పుడే మళ్ళీ అత్తగారు మొక్క వాడిపోయింది. నిజంగా వస్తువులోనే ఆనందం ఉంటే ఎంతసేపు తింటున్న రోజుల్లో తిన్న ఆనందం వస్తుగతం ఆనందం కాదు. అయితే మరి ఎక్కడ ఉంది అంత బాగా కనబడింది మనకు తింటుంటే? మనము ఆ తింటున్నప్పుడు ఆ వస్తువు నుంచి ఏకాగ్రత కలిగి ఇతర వస్తువులు మర్చిపోతున్నాం అన్నమాట. అయిందా? దాని ఏంది ఏకాగ్రత చెందితే ఆ ఏకాగ్రత చెందినటువంటి సమయంలో కలిగినటువంటి అనుభూతినే మనం ఆనందం అనుకుంటున్నాం. అర్థమైందా? వస్తు స్థాయిలో దృష్టి ఉన్నప్పటికీ ఎవరికి ఆనందం ఉండదు. జాగ్రత్త అవస్థలో ఆనందం ఉంటుందా? బాగా స్వప్నం వచ్చి స్వప్నాల్లో ఆనందం ఉంటుంది ఉండదు.
బాగా నిద్రపోతే ఆనందం, అంతే కదా. బాగా నిద్రపెట్టినప్పుడు దృష్టి దేని ఉంటుందా? అప్పుడు మనస్సు అన్నటువంటిది ఆత్మలో లైన్ అలాగని ఏకాగ్రత చెంది మన ఏదైనా బాగా తింటున్నప్పుడు ఇష్ట వస్తువు ఈ మనస్సు దానిలో లైన్ అయిపోతుంది. ఆ లైన్ అయిపోయిన క్షణమే మనకు ఆనందం కలుగుతుంది. మనమేమనుకున్నాం, అబ్బా ఈ పాయసం తాగినందువల్లే నాకు ఈరోజు ఆనందం ఉన్నట్టు, ఈ సినిమా చూసినందువల్లే నాకు ఈరోజు ఆనందం ఉన్నట్టు. అర్థమైందా? ఆనందం చెప్పి ఎల్లప్పుడు ఉండదా? అవన్నీ ఎలాంటివంటే ఆనందం ఒక్క తోకకు బద్ద కడితే ఆ బద్దు నుంచే కదా మన తోక చిన్నగానే ఉంటుంది. ఆ తోక తీసిస్తే బద్దు ఇస్తే ఉంటుంది మళ్ళీ. అర్థమైందా? అందుకోసమని ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు, ఆనందం నీవు బ్రహ్మ అని తెలుసుకో. అంతేగాని ఇంకోటి ఆనందం ఎక్కడ లేదు అన్నమాట. అందుకని మనం నిజంగా ప్రేమిస్తున్నామా వ్యక్తులని, అబద్ధంగా ప్రేమిస్తున్నాం మనకు తెలిసిపోతుంది లేదా? నిజమైన ప్రేమ అయితే శరీరం ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు మన దగ్గర పెట్టుకుంటాం. వాసన వచ్చి కూలిపోతుంది 10 రోజులు ఉంటే. అందుకని మనకు ముందే తెలిసే అప్పటికే తీసి పారేస్తారు. ఎప్పటికుంటే ఈ వాసన వచ్చినా మళ్ళీ నాకే ఎఫెక్ట్ వస్తే ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మళ్ళీ నేను తెచ్చాను ఏమని చెప్పి ఇప్పుడు మరీ తొందరగా ఏం చేస్తున్నారు. పూర్వమేదో దానిపై ముందు చేర్చుకోవాలి కానీ ఆయన మీద పడి తెచ్చేవాడు. ఇప్పుడు పడితే వాడి చెప్పి మనకు పోతుంది తోట చేయడం పడిపోయా అలా బట్ట చేసి పడతారు కొంతమంది, అంటుకోకూడదని. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్యాసులు వచ్చేసి ఎందుకు అందుకని మన ప్లాన్ అంటారు కదా చెప్పండి. అందుకని కాబట్టి ఈ ప్రేమకి ఇంకా పట్టాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. అది చెప్పి చెప్తాను. ఎలా అంటే ఒక స్వామీజీ వారు ఒక దగ్గర సప్తాహం పెట్టారు. బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్తున్నారు. జనం ఎలా ఉన్నారంటే ఫుల్గా వచ్చేసేవారు, మంది వచ్చేసారు. వచ్చినాక ఆయన 7 గంటలు మొదలెడతారు సప్తాహం, సాయంత్రం ఉపన్యాసం. కరెక్ట్గా 8:30 వస్తాడు. కరెక్ట్న్నారు సరే మొదటి బ్రహ్మాండం పెట్టాడు. 7:05 మొదలెట్టాడు. అంత సైలెంట్ అయిపోయాడు. 7:05 నిమిషాలకు వచ్చాడు ఒక ఆయన. లాస్ట్లో నేను ఉపన్యాసం చూస్తుంటే ఆయన రావడం లాస్ట్లో కూర్చుంటాడు. అదే ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయేవారు ముందు కూర్చుంటే వెళ్ళిపోతే ఏమనుకుంటారని ఆ చివరి కూర్చొని ఇల్లు తెచ్చి వెళ్ళిపోతుంటారు. అది మంచిది అని లేదు. ముందు వెళ్ళిపోయి ముందు పేరు అనుకో వాటిని చూసి అందరూ చదువుతుంటారు. అందుకు వెళ్ళిపోయేవాడు వెనకనే కూర్చోడు. వాడు ఇప్పుడు ముందుకు రాకపోయి ఇక వాడు ముందు కూర్చోడు అనుకో, వీళ్ళు ఇంటికి వెళ్ళాడు, వీళ్ళెందుకు వెళ్ళారు వీళ్ళు ఇస్తారు, వాడు ఎందుకు వెళ్ళారు వీళ్ళు తెలుస్తారు, అందరూ లేచిపోతారు. ఆ ప్రకారంగా వాడు వెనకనే కూర్చున్నాడు. ఎంతకు వచ్చేవాడు 7:05 నిమిషాలు. 7:05కి వచ్చి కరెక్ట్గా 7:30కి లేచిపోయేవాడు. మొదట్లో అనుకున్నారు స్వామివారు వీరికే లఘుశానికి వచ్చిందో గురుశానికి వచ్చిందో తొందర లేచిపోయాడు అనుకున్నాడు పాపం అనుకున్నాడు. అయితే రెండో రోజు అదే పని 7:05కి రావడం. ఇట్లా రోజు ఇలాగే కూర్చున్నాడంటే వీడికి లఘుశంక కాదు, వీడికి ఏదో శంక ఉంది అనుకున్నాడు. 6 రోజులు అలాగైతే మధ్యలో మాట్లాడాలంటే స్వామివారికి ఏమో వీళ్ళు పద్ధతి కదా అక్కడి నుంచి అది పోతారు, ఏం మాట్లాడతారు. 7వ రోజు స్వామివారి సన్మాన కార్యక్రమం చేశారు పెద్దగా కమిటీ వాళ్ళు పెడితే ఈ సన్మానం చేస్తున్న ఉపన్యాసం తొందరగా అయిపోయి 5 నిమిషాలు 10 నిమిషాల్లో సన్మానం చేస్తున్నప్పటికీ టైం అయితే తెచ్చిపోతాడు. వెంటనే గురువుగారు అన్నారు, తప్పట్లు గురికి ఎవరికైనా వెళ్ళిపోతుంది తప్పట్లు కొడితే నాకే కొడుతుందో ఏమో అనుకుంటాడు ఎవరైనా, అది ఎవరు కొడుతుందని వెంటనే చూశాడు అన్నారు. వెంటనే వచ్చాడు, ఏంటి నీ సంగతి నాకేం అర్థం లేదు, రోజు 7:05కి వస్తావు 7:30కి పోతావు, ఉపన్యాసం 25 నిమిషాలు ఉంటున్నావు, అంత టైం మెయింటైన్ చేస్తావు దేనికోసము అన్నారు. ఎవరు? అయ్యో గురువు గారు ఏం చెప్పాలి,
మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే, ఎవరు కొడుకులు. వాళ్ళకి నేను పెద్ద నుంచి వాళ్ళు ఏమన్నారంటే, నీవు ఒక అరగంట వరకు కనబడలో పర్వాలేదు, అరగంట అయినా అరగంట దాటి నేను చూడకుండా పొందుకుంటాను, నా ప్రాణాలే మారిపోతాయి, కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నువ్వు అరగంట లోపు వచ్చి అని చెప్పినారు. 7:05కి వచ్చి 7:25 వేస్తే ఎంత అయింది టైము? 7:30-25. ఈ 5 నిమిషాలు చచ్చిపోతాను, నేను అరగంట దాటితో చచ్చిపోతాను. అంత ప్రేమ స్వామి నా మీద అన్నారు. అంత ప్రేమ పొందొచ్చాను లేదు. అయ్యో మీరు స్వాములు, మీకేం తెలుసు మా ప్రేమ? అర్థమైందా? ఇప్పుడు మా ప్రేమ మీకు అర్థమో అవును, కాబట్టి మీకు తెలియదు స్వామి ఆ ప్రేమలో. కాబట్టి మా ప్రేమ ఎంతో ప్రేమ అన్నారు. అంత ప్రేమ అయినా ఏమో 6 రోజులు నీ మీద దృష్టి పడి ఏమి ఆ ప్రేమ ఏదో ఒకసారి నేను చెప్తా అనిపించింది, ఆ ప్రేమ నేను చెప్తాను వింటావా? నువ్వుగా తప్పగా వింటాను. అయితే ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు వెళ్తావు, వెళ్ళినంటే 7:30కి 5 నిమిషాలకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన వెంటనే భోంచేస్తావు. భోంచేసినంటే నేను ఒక మూలికి ఇస్తాను, ఆ మూలికి ఎవరికి చెప్పుకో, అలా నోటికి పడేసుకో. పడిన తర్వాత నువ్వు నీకేమంటే తెలివి మాత్రం ఉంటుంది, అర్థమైంది. కానీ నువ్వు అలా చచ్చినట్టు అయిపోతావు అన్నాడు. గురుగా నిజంగా వస్తానా? అదే నువ్వు చావరా, ఆ చచ్చినట్టు ఉంటావు, అప్పుడు నేను వస్తా, నీకు ఎలాగ నేను మళ్ళీ బ్రతికించాలా నాకు తెలుసు. సరే అన్నాడు. వెంటనే వెళ్ళిపోయి వెంటనే ఆ ఇచ్చిన 3 నోట్లు వేసేసుకోండి. పోల్చిన వెంటనే మూలికి వేసుకుని అలా పడుకున్నాడు. ఆ కొడుకు వాళ్ళు నిద్ర పెట్టించింది, ఎవరికి నిద్రపెట్టింది. మధ్య మాత్రం ఉండగానే అలా వెళ్ళిపోయినాడు. ఎప్పుడైపోయినాడు తల్లిదండ్రులు వచ్చారు, ఆయన ఏమిట్రా ఇలా అయిపోయినావు, వెళ్ళిపోయాడు. ఎవరు మొదలెట్టారా? సరే ఎంతగా మొదలెట్టారు, ఎవరు అంతగా ఏడుస్తా చెప్పండి. ఒక పావు గంట అరగంట ఏడుస్తారు అంతే. గంట ఏడుస్తారా? ఎవరు ఒక అర్ధగంట పోయి ఇటు చూస్తారు, ఎవరు వచ్చినారు లేదు, ఎవరు రాలేదా పెన్నమ్మ కొరక మొదలెడతారు. ఎవరు వస్తే మళ్ళీ పెన్నమ్మ కొరక ఎప్పుడు వచ్చినారా మొదలెడతారు. అంత గట్టిగా వెళ్ళి వాళ్ళు సంతోషపడదు. ఎవరు లేకపోతే ఇంకా టీం పెట్టలేదా? ఇప్పుడు కాదు అప్పుడు మాట అర్థమైతే మన ఏడుపులు ఎలాగో ఉంటాయంటే ఇలాగ ఉంటుంది. కలిసి గుజరాత్లో పూర్వం 40 రూపాయలు ఏడుపులు మొట్ట వస్తుంది అన్నమాట. గంటకి 25 రూపాయలు. గంట ఏడ్చి వెళ్ళిపోవడాలంటే 5 రూపాయలు మీద పాడాలి. అయ్యా 10 నిమిషాలు మా బంధువులు వచ్చింటే మళ్ళీ మీకు 10 నిమిషాలైనా మాకు 25 రూపాయలే, గంట 25. నువ్వు గంట పెడుతూ అంటారు, చాలా డబ్బులు ఇంకేమైనా ఏడు చెప్పమంటారు. కాబట్టి ఇలా గుర్తిది అప్పుడు. అందుకని వీడు ఏడుస్తూ చెప్పలేదు గురుగా నేను వస్తాను కాల్ చేస్తాను. మొదలెట్టిన తర్వాత అందరూ ఎడిపోయారు. అప్పుడు ఏమైందంటే ఇది ఏడుస్తూ అప్పుడు వచ్చారు. ఎవరు వచ్చారు? గురుగారు వచ్చారు. గురుగారు వచ్చి ఏమైంది తెలుసా? వచ్చిన తర్వాత ఆ నీళ్ళు వచ్చారు. గురుగారు వచ్చారు. వచ్చిన తర్వాత గురువుగారు ఎప్పుడు అడుగు పెట్టారు? అందరూ మొదలెట్టారు. గురువు గారు మీ ఉపన్యాసం వచ్చినాకే ఈరోజు ఎప్పుడు మీ ఉపన్యాసం గురించి వచ్చినాకే ఇలా అయిపోయింది అన్నారు. ఏదైనా మీ దయ అంటున్నారు. చూస్తాను పట్టుకోండి గుర్తున్నాడు. ఏం చేస్తాం? 100 రూపాయనా చాలా కష్టపడి అన్నారు. ఆ మాటకి మళ్ళీ పెద్దది పెట్టారు. ఎందుకంటే అర్థం అయిపోతుంది కదా, ఇది ఇవ్వడం తీరిపోయినట్టు. సరే ఏం చేస్తాం? రోజుల్లో ఇంతకు ముందంటే జబ్బులు ఎలా ఉండేవంటే చాలా కాలం మంచం మీద పడి ఉండేవాళ్ళు.
ఈ సేవ చేయలేక వీళ్ళు ముక్కేవారు పక్కకి దేవుడా ఇప్పుడు తీసుకెళ్ళిపోతావో ఆ ముసలమ్మని అందుకని సేవ చేయలేక ఆ ముసలు ఎప్పుడు తీసుకెళ్ళిపోతే వీళ్ళు మొక్కేవారు వీళ్ళు మొక్కినా వాళ్ళకి వచ్చేవాడు ఇప్పుడు జబ్బులు అలా కాదు ఎవడు మొక్క 5 నిమిషాలు అంటే ఎత్తి అప్పటికి చెప్పాను ఈ జబ్బులే మంచిది ఆ జబ్బులలో వాళ్ళతో ధ్యానం చేయించుకున్నాను అర్థమైందా సరే మొత్తం మీద ఇక చూశారు గురువు గారు ఏం చేస్తాం వీడికి తీరిపోయిందా అయ్యో ఎలా ఈ లేకపోతే ఎలా బతకగలం అంటుంది ఎవరు అయితే ఒక పని ఏం చేస్తారంటే వీరంటే మీ ప్రేమేనా మామూలు ప్రేమ అంటారా అనంతరం మళ్ళీ కవితారు చాలా ప్రేమ అంత ప్రేమ అయితే ఒక పని చేయండి మీ వయసు 20 అయిపోయారు ఏమి 70 అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకురామన్నాడు ఒక నిమ్మకాయ తెమ్మన్నాడు పసుపు తెమ్మన్నాడు తెచ్చి అన్ని అందులో పిండారు పిండి ఓం హైం హ్రీం అని చెప్పి ఫట్ ఫట్ స్వాహ అని 12 మంత్రాలు వేసేసినారు ఇప్పుడు తీశారు జాస్తి నిజంగా చెప్పండి మీకు ప్రేమ ఉందో లేదో ప్రేమ అయితే ఒక పని చేయి ఈ నీకు ఉత్సాహం తండ్రి చెప్పినాడు నీ ప్రేమ అలా లేచి ఈ కుటుంబంకి వచ్చేస్తాను అది నాకు తెలుసా ఉపాయం నీకు ఎలాగా మిస్ అయిపోయింది కదా ఇంకెందుకు నీ కొడుకంటే ప్రేమ కదా అందుకని మీరు అయితే కలుస్తాను ఆ భార్య మొక్కను చూస్తున్నాడు ఆయన ఏమయ్యా మీ ఆవిడ మొక్కను చూస్తున్నానంటే అయ్యో నేను తాగలే కాదు ఈ రోజు హెడ్ పోషిస్తే వచ్చింది కూడా నేను లేకపోతే ఎలా పొందుతుందా అని అందుకు ఆలోచిస్తున్నా లేకపోతే నేను తాగి కావాలంటే నాకేం కష్టం కావచ్చు ఇది నేను తాగి చావలేక ఆవిడ మీద చూసి ఆవిడని అడిగాను అమ్మా నీ సంగతి నువ్వేం తాకూడదంటే స్వామి సత్యకి పతియే కదా దైవం దైవం నేను ఆ దైవాన్ని వదులుకుని నిలబడగా చెప్తాను అది అంతకుముందు దైవంగా ఇప్పుడు ప్రాణం పోతుంది దైవం వచ్చింది ఎలా ఉంటాయి మన ప్రాణాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట సరే వాడికి పెళ్ళి అయింది ఎవరికి ఆ కూడడు వాడి పెళ్ళి అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఐదుగురికి ఆవిడని పిలిచాడు ఎవరు స్వామి ఆవిడ భార్య పిలిచాడు అమ్మ నువ్వు ఒక పని చేస్తావా అప్పుడే కావాలి అవి తెలుస్తుంది ఈ స్వామి కావాలి తెలిసి ఆవిడకి ఒక పని చేయి నీ పేరు రేపు తెల్లవారేసరికి అన్ని టీవీలు వచ్చి చేసేస్తా నీ అంత పతివ్రత ఈ లోకములు లేదని ఈ టీవీలో మా టీవీలో జమిని టీవీలో సంస్కృతి ఛానల్లో అన్నిటి చేస్తా అయితే ఒక గుర్తుపెట్టుకో ఏమి టెక్స్ట్ బుక్లు ఉన్నా స్కూల్లో అందరూ కూడా ఏం చేస్తారు నీ పేరు కాబట్టి ఈ నీళ్ళు నువ్వు తావు నీ ప్రాణం తెచ్చి నీ యజమాన దాంట్లో దూరిపోతే ఎంతో నీకు అలానే పతివ్రత చేసిందని అన్ని టెక్స్ట్ బుక్ల్లో ఖాళీని వేయించేస్తా అని అన్నాడు ఈవిడంటది ఏమిటి స్వామి కావా నాకే అభావం వచ్చి నుంచి ఒకటేగా స్వామిగా ఉండు ఎంత కావాలి నా సంగతి ఏదో నీకు అర్థం అవుతుందా ఏమిటి నీ సంగతి నా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్నే నేను ఇక్కడ చచ్చానని తెలిస్తే వాళ్ళిద్దరు వస్తారు ఈ చెట్టు ఒక్కడే కదా ఇప్పుడు ఈ చర్చలు ఒక్కడే కదా ఒక్కరు కావాలని నీకు ఇష్టం ఇద్దరు కావాలి ఇష్టం అని చెప్పాను వీడన్నీ వింటున్నాడు ఎవరు తెలియదు మెట్టోడు కదా మందు చేత చేత తిరగలేదు ఏమి నేను వచ్చిందాకా భోజనం చేయకుండా నేను లేకపోతే సస్తానని వాళ్ళు ఇప్పుడు నేను చచ్చినా కావని కానీ హాల్ మాట పెట్టుకున్నాను గురువు అప్పుడే అన్నారు రే నేను గురువుగా కరేసిన మా ప్రేమ నీకు తెలియదేని అయ్యో గురుదేవా ఈ ప్రేమ తెలిసిపోయి అనుకుంటాను మాట్లాడే రావడానికి రోడ్పై అది మందు మర్చిచ్చాడు కదా సరే భార్య ఏం చేసిందంటే మంచి ఐడియా విషయం అన్నమాట వాడి భార్య గురువుగారు నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఏం ఆలోచన వచ్చిందంటే మీకు పిల్లము పిల్లలు ఎవరు లేరు కదా ఆ నీళ్ళు మీరే తాగిస్తే
మీద మీరే తాగితే ఆ ప్రేమ మీద మా యజమాని గుర్తిస్తే ప్రతి సంవత్సరం మీ పేర ఇక్కడ సమాధి పెట్టి మీ విగ్రహం పెట్టి 3 రోజులు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు పిలిచేసి పూజలు పెట్టేస్తాం. కాబట్టి గురు స్వామిజీ అది చెయ్యాలి. ఈయన కొందరు మొదటికే మోసం పెట్టండి మా భార్య వాళ్ళిద్దరే అది ఊరుకున్నారు కానీ ఇది తినే ఊరుకున్నట్టుంది. అప్పుడైంది సరే ప్రయత్నం చేస్తా అర్థమైంది కదా. ఏమో లాస్ట్ గా ప్రయత్నం చేస్తా బతుకుతే పర్వాలేదు, లేకపోతే నా ప్రేమ తిరిగి ఇచ్చేస్తున్నాను ఇక్కడ వెంటనే నొక్కినట్టు నాకు తెలుసు కదా. ఈ వ్యక్తి వెంట లేచిపోయాడు. తెలిసిపోయాయి గురుదేవా, తెలిసిపోయింది నేనే తప్పన్నాను, మా ప్రేమ నీకు తెలియదు, పదహాస్యమని పోదామన్నాడు. నువ్వే ఆశ్రమకి వస్తావా, నాకే భోజనం పెట్టేసి వస్తున్నారు అందరూ, ఇక నువ్వు నాతో చెప్తున్నారు కాబట్టి భోజనమే పెట్టరు. అర్థమైందా? నువ్వు ఎక్కడికి రా, ఇంట్లోనే ఉండు. నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నారో తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? నిజంగా నీ మీద ఉన్న ప్రేమ దొంగనాటకం ప్రేమ, అంతేగా నిజమైన ప్రేమ. అర్థమైందా? నిజంగా ప్రేమిస్తున్న ఆత్మనే ప్రేమిస్తున్నారు అందరూ కూడా. ఏమే అందుకని ఆత్మజ్ఞానం తెలుసుకో. అర్థమైందా? అది తెలుసుకొని నువ్వు ఇంట్లో ఉండు. అదే అనమాట. ఏడ్చినప్పుడు ఏడుస్తూ ఉండు, నవ్వినప్పుడు నవ్వుతుంది, అంతే. ఈ నవ్వు నాది కాదు అనుకో, ఏడుపు అది కాదు. హరిశ్చంద్రుడు వేషం వేసినాడు, కాశీని ఎక్కినాడు, చంద్రమతి ఏడుస్తున్నాడు, మనం కూడా ఏడ్చిస్తాం. ఆయన ఏడ్చినప్పుడు కూడా ఈ ఏడుపు నాది కాదు అనుకుంటుంటాడు. ఎవరు ఏడు నాది అనుకుంటాడా? నిజంగా ఏడుపు నాది అనుకుంటే రామ తీసుకోవాలి, ఇంతది కూడా 4 గంటలు ఏడాలి. గట్టిగానే నవ్వుతూ ఉంటుంది. అయితే ఆయన బాగా ఏడుస్తాడు. ఏడిచినప్పుడు ఏడిస్తే 10 రూపాయలు ఇస్తుంది. ఏడుపు ఇష్టం కొంతమంది, అంత బాగా ఏడిచాడు కాబట్టి ఇదిగో 50 రూపాయలు చందా అంటారు. బాగా నవ్వుతుంది అనమాట. ఒకసారి నవ్వినప్పుడు కూడా ఏమనుకో, ఈ నవ్వు బాగా నవ్వితే 10 రూపాయలు నవ్వు ఇష్టపడి 10 రూపాయలు ఆగిస్తారు. ఏడు పెట్టి 10 రూపాయలు ఇస్తారు. వాటికి లాభం కానీ లాభం. అందుకని ఆ లాభాన్ని ఎందుకు నవ్వుతూ ఉంటుంటారు, ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ నవ్వు ఏడుపుల్లో కూడా ఈ రెండింటికి నేను సాక్షిని అనుకుంటాడు. కానీ నాది అనుకుంటా? చెప్పండి నాది అనుకోండి. ఏడుపు నాది అనుకుంటాడా? అలాగనే మనం కూడా ప్రేమించినప్పుడు నవ్వండి. ఏమి అలాగే ఆ ఏడిచినప్పుడు ఏడవండి. ఏడిచినా ఏడుపు నాది కాదు అనుకోవాలి, నవ్వినా ఈ నవ్వు నేను సాక్షి అనుకుంటే బంధమే లేదు, మోక్షం. అర్థమైందా? ఎవరైనా జ్ఞానం కలిగినా ఏడవలసి వస్తే ఏడుస్తుండాలి. జ్ఞానం కలిగిపోయింది, ఆత్మజ్ఞానం కలిగిన ఏడు చచ్చిపోయింది అనుకోండి, బంధువులు అందరూ ఏడుస్తుంది, ఏడలేదు అనుకో, ఏమన్నా వీడి చావరు, వీడికి మీ అందరూ తెలిసింది ఎన్నారని మన నమ్మేరా? మనందరం ఈ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి చెప్పండి అంట. అర్థమైందా? అందుకని ఏడుపు రాసుకొని కొంచెం మిరపదే పొడిన రాసుకొని రాకపోయినా పొడి రాసుకొని ఏడవాలి. అదే ఎందుకంటే సంఘంలో ఉన్నాం కదా, అందరూ ఏడుస్తుండేవాడు, ఏడకపోతే బాగుంటుంది. అందుకని సాధారణంగా ఏడ్చినప్పుడు ఏం చేస్తారులే ఎవరో. అందుకని కాబట్టి ఈ ప్రకారంగా మనము మమకారము లేకుండా ఉండాలంటే అన్ని విడిచిపెట్టి పోవడం కాదు. పెట్టుకుంది మమకారం. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? ఆత్మనే ప్రేమిస్తున్నాను. ఇదంతా ఎవరి సొత్తు? ఈశ్వరుడి సొత్తు. అర్థమైందా? ఈశావాస్యమిదగమ సర్వం ఎత్తించి జగత్యా. ఈ ప్రపంచం అంతా ఎవరి సొత్తు? ఈశ్వరుడి సొత్తు. కాబట్టి మమకారం విడిచిపెట్టమంటే ఆ సొత్తుని కాపాడనే మనకి పెట్టినారు. అర్థమైందా? మనం మమకారం లేకుంటాం కదా, ఆ సొత్తు మనకు అలా ఉంటారు. బ్యాంకులో క్యాషియర్ ఉంటారు, ఆయన మమకారం ఉంటుంది లేదా? ఉంటుంది. ఇది నాది అనుకొని ఎన్ని కోట్లు ఉంటాయి ఆయన దగ్గర తెలుసా? ఇస్తూనే ఉంటాడు.
కానీ ఏమైనా ఆయన సంబంధం ఉందా? వ్యత్యాసం లేదు. మనం అంతకు వందే అనుకోవాలి. మనది ఈ ప్రకారంగా మనకి మరి కొంతమంది మమకారానికి ఇంకా వదలేదు ఇచ్చి అంటారు. ఏంటి ఇది వదిలిపోవడం కాదు ఇక్కడ, ఇది ఉంచుకోవాలి. ఆ పరమాత్మ మమకారాన్ని పెంచుకోవాలి. అది నిర్మమ అయిందా. కాబట్టి ఈ ప్రకారంగా ఈశ్వర పరమేశ్వరుడు కూడా నిర్మలమైన భక్తిని పెంచుకోవాలి. అలా చేసుకుంటే ఈ జన్మలోనే మనకు మోక్షం వస్తుంది. అందుకే అందరూ కూడా ఆ విధంగా సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆయురారోగ్యైశ్వర్యవంతులై బ్రహ్మాండముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు కృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగా. ఓం సహనావతు సహనో భునక్తు హరి శంభో